ఆ బియ్యాలు నచ్చినాయా మీకు? ఫస్ట్ టైం తిన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? బియ్యం బాగున్నాయా? ఎంత చక్కగా ఉన్నాయి చూడండి ఈ బియ్యాలు. ఇలాంటి బియ్యాలతో ఇంటి మందం పండించుకోండి. పశుగ్రాసానికి హీరామణి వేసుకోండి. ఒక 2 ఎకరాలు ఉన్న రైతు ఒక 1/2 ఎకరం వరి, 1/2 ఎకరం పశుగ్రాసం, 1 ఎకరం 5 లేయర్ మోడల్. 2 ఎకరాల రైతు మనం బయటికి వెళ్లకుండా సంవత్సరానికి 3 నుంచి 5 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. మినిమం 3 లక్షలు, మొదటి సంవత్సరమే 3 లక్షలు. ఇది ఓపెన్ ఛాలెంజ్. దీనికి సంబంధించిన విత్తనాలు, మొక్కలు నర్సరీ ఎవరి దగ్గర దొరుకుతాయో నేను ఆఖరిలో చెప్తాను. ఇది మెట్ట భూమి ఉన్నవాళ్ళు వెంటనే పని మొదలు పెట్టుకోవచ్చు, ఇప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు. మాగాణి ఉన్నవాళ్ళు భూమిని ఎత్తు చేసుకుంటాకి మీ పొలంలో ఎక్కడైతే మీరు చెరువు తవ్వుకుందాం అనుకుంటున్నారో ఆ చెరువు మట్టిని తీసుకుని మెట్ట చేయండి. 3 అడుగులు ఎత్తు చేయాలి మాగాణిలో అయితే. మెట్ట భూమికి అయితే అవసరం లేదు, కాలువలు తీసుకుంటే సరిపోతుంది. అలానే మెట్ట భూమిలో నేరుగా పెట్టకూడదు, బెడ్స్ వేసుకోవాల్సిందే, బెడ్స్ వేసుకుని చేసుకోవాల్సిందే. దీన్ని మీరు చేసుకోవాల్సిన సమయం ఏప్రిల్ మే నెలలో. వర్షాలు పడేలోపు మాగాణిలో ఉన్నవాళ్ళు మట్టిని తరలించటం చేసుకోవాలి. తరలించి వదిలిపెట్టేయాలి. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 6 నెలలు వర్షాలు పడినప్పుడు భూమి అణిగి మట్టి అంతా సెటిల్ అవుద్ది. డిసెంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి వరకు ప్లాంటేషన్ చేసుకోవచ్చు. 5 లేయర్ మోడల్ నేను చేసింది ఫిబ్రవరిలోనే చేశాను. భూమి అయితే డైరెక్ట్గా మీరు ఇప్పుడే చేసేసుకోవచ్చు. ఇది మొదటిసారిగా మీరు దీన్ని నమ్మాలి కాబట్టి ఎలా ఉంటుందో ఏం జరుగుద్దో లోపల ఒక భయం ఉంటుంది కాబట్టి 60/60లో మీరు చేసుకోండి. ఇది పాలేకర్ గారి పుస్తకంలో 36/36 ఉంటుంది. 36/36 అనేది చాలా మొక్కలకి అది ఇబ్బందికరంగా ఉంది నేను గమనించిన దాంట్లో. దాన్ని ఫస్ట్ 50కి చేశాను ఆయనకి చెప్పి. 50 కన్నా 60 నాకు బాగా అనిపించింది ప్రాక్టికల్గా. అందుకే ఇప్పుడు అందరికీ చెప్పేది ఏంటంటే 60/60, 60 అడుగులు/60 అడుగులు చతురస్రాకారం అంటే స్క్వేర్. దీంట్లో మనకి ఎటు చూసినా సరే మొక్కకి ఉన్న దూరం 7.5 అడుగులు, ఎటు చూసినా 7.5 అడుగులు నిలువు కానీ అడ్డం కానీ. మరి స్క్వేర్ అంటే అంతే కదా, 60/60 అంటే. ప్రతి మొక్కకి ఉన్న దూరం ఈ కర్ర నుంచి ఈ కర్రకి ఉన్న దూరం 7.5 అడుగులు ఇలా వస్తుంది. ఇది మీరు తూర్పు నుంచి పడమరకి, ఉత్తరం నుంచి దక్షిణకి ఎటైనా అదే డైరెక్షన్. గాలి లోపలికి ఎంటర్ అవుతాం అనేది అదే ఉంటుంది, ఎండ పడతాం అనేది కూడా అలాగే ఉంటుంది, ఈక్వల్ డిస్టెన్స్ కాబట్టి. దీంట్లో మొక్కలు ఏమేమి ఉంటాయి? మునగ మొక్కలు దీంట్లో 4 లైన్లు వస్తాయి. 4 9లు 36, ఒక లైన్కి 9 మొక్కలు వస్తాయి. 4 9లు 36, 20 అరటి వస్తాయి. రాసుకోవచ్చు, ఎవరైనా రాసుకుని ఉంటాయి. 36 మునగ, 20 అరటి. అరటిలో మీరు 4 రకాలు పెట్టుకోవచ్చు. చక్కెరకెళ్ళి, అమృతపాణి, కర్పూర, కూర అరటి, ఇలా 4 పెట్టుకోవచ్చు. 4 రకాలు. బొప్పాయి, ఔషధ మొక్కలు ఇలాంటివి ఒక 16 వస్తాయి. పళ్ళ మొక్కలు 9 వస్తాయి. 9, 16, 20,
36, 72 ప్లస్ 9, 81 చెట్లు వస్తాయి. అన్నీ కలిపి 81 చెట్లు. ఇది ఒక బాక్స్లో వచ్చే 60/60లో. నిజంగా 60/60 ఎంత ఉంటుందంటే ఈ షామియానా దగ్గర నుంచి ఆ చివరి షామియా కన్నా కొంచెం దూరం ఉంటుంది. ఇది ఈ ప్లేస్ మనం కూర్చున్న దానికంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. దీంట్లో 81 చెట్లు వస్తాయి, మొక్కలు కాదు. ఈ చెట్లు దేనికి పోటీ ఉండదు, అన్నీ కలిసి ఉంటాయి. నేల స్వభావాన్ని బట్టి ఈ ప్రపంచంలో చాలా నేలలు ఉన్నాయి. మరి రేగడి నేలలో నీటిని పట్టుకునే శక్తి ఒకటి ఉంటుంది, బరువు నేలలు అంటారు వీటిని. అలాగే తేలికపాటి నేలలు, ఇసుక నేలలు, తేలికపాటి నేలలు. దీనికి ఈ వ్యత్యాసం మీకు ఉన్నప్పుడు నీటి తేమ బట్టి మనం నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. తడి ప్రభుత్వాల మీద నీళ్ళ మీద ఆధారపడకుండా మనం ప్రకృతి మీద నీటి మీద ఆధారపడాలి. అంటే వర్షం నీళ్ళని దాచుకునేది చేయాలి. మనకి 10% మనకున్న వ్యవసాయ భూమిలో చెరువు అనేది తవ్వుకోవటం అనేది ఒక సంస్కృతిగా మిగిలిపోవాలి. ఎక్కడైతే నదీ జలాలు ఉన్నాయో అక్కడ నాగరికత వెలిసిందనేది మనం చదువుకున్నాం. మరి భగవంతుడు ప్రతి సంవత్సరం మనకి నీరు ఉచితంగానే ఇస్తున్నాడు, ఏనాడు బిల్లు పంపించలేదు. ఆ నీటిని దాచుకుందాం అనేది మనకు ఉండాలి. మనం ఎవరికైనా డబ్బులు ఇస్తున్నాం అనుకోండి, లెక్కగట్టి ఎవరి దగ్గరైనా అప్పు తెచ్చుకున్నాం, ఆయన తిరిగి మనకి ఇస్తున్నప్పుడు లెక్క పెట్టుకుంటున్నప్పుడు దాంట్లో ఒక రూపాయి కాయిన్ ఉంది, మధ్యలో నోట్లలో రూపాయి కాయిన్ ఉంది. లెక్క పెడుతున్నప్పుడు అది కింద జారి డొల్లుకుంటూ వెళ్ళిపోతుంది. మనం ఏం చేస్తాం అప్పుడు? లెక్క పెడతామా, లెక్కను ఆపేసి దాని లోపల వేస్తామా? అది రూపాయిగా తర్వాత తీసుకుందాం అనుకుంటామా, వెంటనే దాన్ని తీసుకుంటామా? లెక్కను ఆపేస్తాం. లెక్కను ఆపేది రూపాయి అని తెలుసు, అయినా దాన్ని తీసి ముందు జేబులో వేసుకుంటాం. ఒక్క సెకండ్లోనే ముందు లెక్క ఆపేసి దాన్ని పట్టుకుంటాం కదా. ఈ రూపాయి అనేది మనకు తెలుసు. మరి దాని మీద అంత దృష్టి పెట్టినప్పుడు మన మనుగడకి మూలమైన నీరు మన ఎదురుగా పారుకుంటూ వెళ్ళిపోతుంటే దాన్ని ఎందుకు పట్టుకోవట్లేదు చెప్పండి? నీరు ఒక విలువైన వస్తువు కదా, అలా మనం దాన్ని విలువైన వస్తువు కింద గుర్తించడం లేదు. ఇలా ప్రతి సంవత్సరం మనకి నీరు ఇస్తున్నప్పుడు దాచుకుందామని ఉండాలి. మరి రూపాయే దాచుకుందాం అనుకున్నప్పుడు ఆ నీరుని దాచుకుంటానికి ఒక చోటు కావాలి. ఆ చోటే చెరువు. అదే మన పొలానికి కాళేశ్వరం ప్రాజెక్టు లేదా పోలవరం ప్రాజెక్టు. అలా అనుకుని భావన చేసుకోవాలి. మీకు ఈ భూమి మీద 5 ఎకరాలు ఉందనుకోండి పొలం, మీకు ఆకాశంలో 5 ఎకరాలు రాశాడు దేవుడు. ఆ ఆకాశంలో నీళ్ళేగా మీ పొలంలో పడేది. మరి దీన్ని దాచుకోవాలని గుణం ఉండాలి కదా. అలా దాచుకోవటం అనేది కేవలం మనం సృష్టించుకున్న డబ్బును దాచుకుంటున్నాం కానీ అన్నిటికీ మూలమైన ఆ నీరుని దాచుకోవట్లేదు మనం. నీరు పంచభూతాల్లో ఒకటైంది. నీరుకి వెల కట్టలేం. ఆ నీరుని మనం భద్రపరచుకోవటం అనేది ఒక సంస్కృతిగా మనం ఇప్పుడు నేర్పిస్తే ఇది జరుగుద్ది. దీన్ని మన పెద్దలు ఎవరూ కూడా ఇలా చెప్పలేదు, ఎందుకో తెలియదు. కానీ ప్రాజెక్టులు కట్టే నీరుని ఒకచోటే దాచారు. గ్రావిటీ మీద నీళ్ళు వదిలేశారు భూమి అంతా. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను వరి పండించాలి, మీరందరూ వరి పండిస్తుంటే మధ్యలో నేనుంటే నేను కూడా వరి పండించాలి. నేను బహువార్షిక పంటలు పండిద్దాం, చెట్లు వేద్దామంటే డెల్టాలో కుదరదు. ఇవి మానవ నిర్మితాలు, ఇవి మాగాణులు, మంచి భూములు కాదు. ఇలా చేయకూడదు. ప్రకృతిని సమతుల్యతని కాపాడటం అనేది చేయాలి. మనం ఒక ఏక పంట మీద డబ్బులు సంపాదించి నీరు ఎంత ఖర్చు చేసి దీంట్లో ఆదాయం లేకుండా రైతులు కాలాల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా విత్తనాన్ని మార్చి ఎరువులు వచ్చేసి
హైబ్రిడ్ విత్తనాలకు వచ్చి ట్రాక్టర్లతో సేద్యం చేయబట్టి ఇనప నాగలతో భూమిని దున్ని ఈ 60 ఏళ్ళు పాడు చేసిన తర్వాత ఇంకా దీంట్లో వచ్చిన మార్పులు, హార్వెస్టర్లు తీసుకొచ్చి మనుషులు కొరత ఉన్నారని చెప్పి జరిగిన ఈ పరిణామాల్లో వాళ్ళ మనుషులు కోతకు లేకపోవటం వల్ల వరి వేయాలంటే భయపడుతున్నారు. ఇంకొక వ్యవసాయం తెలియదు, ఖాళీగా కూర్చోలేక చేస్తున్నామని చెప్తున్నారు కొంతమంది రైతులు. ఖచ్చితంగా దీంట్లో ఆదాయం రాదు అని తెలిసి కూడా దిగుతున్నామని చెప్తున్నారు కొంతమంది. ఇంత 4840 గజాల భూమిని మనకి సూర్యభగవానుడు చక్కని అందిస్తున్నాడు, మంచి భూమి ఉంది. ఇదే మూస పద్ధతిలోనే ఎందుకు బతకాలి? వ్యవసాయం అంటే వరి కాదు, వరే కాదు. వ్యవసాయం అంటే సమగ్రవంతంగా మన పొలంలో మన పళ్ళెంలో ఏమున్నాయో అన్నీ మన పొలంలో ఉండాలి. ఇది వ్యవసాయం అంటే. వరి అనేది విధ్వంసం, మాగాణులు అనేది విధ్వంసం. ఇది చాలా తప్పు చేశారు. ఖచ్చితంగా దీన్ని మనం సరిదిద్దుకోవాలి. మట్టిని తేలేం కాబట్టి మన పొలంలో ఒక చెరువు నిర్మాణం చేసుకుంటే అది మన పొలానికి ప్రాజెక్ట్. భవిష్యత్తులో సకాల వర్షాలు రావు, అకాల వర్షాలే వస్తాయి మనం చేసే చర్యల వల్ల. అందుకని ఈ భూమి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంత వర్షపాతం ఉందో అంతే ఉంది. కానీ ఇది పంచుకుంటా లేదు. 4 నెలలు పడాల్సిందే 4 రోజుల్లో పడే రోజు వచ్చేస్తుంది. అప్పుడు దాచుకుంటానికి మన దగ్గర ఏమి ఉండవు. అందుకని ఒకరోజు బతకటానికి మనం పంపు దగ్గర నీళ్ళు నింపుకుని ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని బిందులు కావాలనేది ఒక పక్కా ప్రణాళిక మన దగ్గర ఉంటుంది. 2 రోజుల వరకు నీళ్ళు రావంటే ఎన్ని కావాలి అవసరాలు దాచుకుంటాం. మరి మన పొలంలో పంట పండించుకుంటానికి మన దగ్గర ఎందుకు ప్రణాళిక లేదు నీటి విషయంలో? అలా మనం మన పొలాన్ని ఒక చెరువు తీసుకుంటే అది మన పొలానికి అది ఒక బిందె లాంటిది, కుండ లాంటిది, అది దాచుకోవాలి. దీనికి 1 టైం ఇన్వెస్ట్మెంట్. ఇటాచి తీసుకుని ట్రాక్టర్లు తీసుకుని నేల చక్కగా పదును తగ్గినప్పుడు ఇది 4 రోజుల్లో మీరు చేసేసుకోవచ్చు. ఇలా చెరువు తీసుకోవటం వల్ల మట్టిని మనం తేలేం కాబట్టి, మట్టి అమూల్యమైంది కాబట్టి నింపటానికి భూమిని ఎత్తు లేపటానికి మట్టి లేదు కాబట్టి, దాచుకుంటానికి చెరువు నీళ్లు కావాలి కాబట్టి 2 రకాలుగా మనకి ఇది ఉపయోగపడుతుంది. చెరువు నుంచి తీసిన మట్టి పై భాగాన్ని తీసి 4 నుంచి 6 అంగుళాల మట్టిని ఒక చోట కుప్ప పెట్టాలి. పై భాగం మట్టిలోనే మొక్కకు తట్టుకునే సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. లోపలికి వెళ్ళిన కొద్ది తీవ్రంగా ఉంటుంది. దీని మీద 1960-70 ప్రాంతాల్లో బర్మా షెల్ అనే కంపెనీ, డాక్టర్ క్లార్క్ వాషింగ్టన్ అనే 2 భూగర్భ శాస్త్రవేత్తలు భారతదేశంకి వచ్చి పరిశోధన చేశారు. మట్టి లోపలికి వెళ్ళిన కొద్ది పోషకాలు ఎక్కువని మొక్క తట్టుకునే స్థితిలో ఉండదు అని. మనం పై మట్టి కిందకి, కింద మట్టి పైకి వెళ్ళి మన చెరువు నిర్మాణంలో 5 లేయర్ మోడల్ వేస్తే మీకు ఈ పంటలన్నీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎదుగుదలలో తక్కువ ఉంటుంది. అందుకని పై పొర మట్టిని మళ్ళీ స్థానంలో కూర్చోబెడతానికి తీసి మీరు అంతా లోపల సర్దుకున్నాక పై పొర మట్టిని మళ్ళీ పైనే కప్పితే మీకు సమయం వృధా కాదు. దానికోసం నేను చేశాను కాబట్టి అదే మీకు చెప్తున్నాను. దీనివల్ల 1 రోజు 2 రోజులు హిటాచీకి పని తక్కువలాగా డబ్బులు ఇస్తున్నా వేస్ట్ అనిపిస్తుంది. కానీ మీకు సంవత్సరం కాలం కలిసి వస్తుంది. జాగ్రత్తగా తీస్తాకి అదంతా మనుషులు తీసేవాళ్ళు లేదు కాబట్టి మన చేతితోనే తీసుకోవాలి, మిషన్తోనే. నిజానికి డబ్బులు అవుతాయి కానీ మీకు అక్కడ కలిసి వస్తాయి ఆ డబ్బులు. ఇది ఆలోచన చేయండి. ఇలా మీరు 1 బాక్స్కి లేకపోతే 1 పావు ఎకరమా అనేది ప్లాన్ చేసుకోండి. ధైర్యంగా చేయాలంటే 1 ఎకరం కూడా చేసేయచ్చు. మీరు గుజరాత్లోకి వెళ్ళి చూసారండి 5 లేయర్ మోడల్. తెలంగాణలో ఉన్నాయి. నాది కృష్ణా జిల్లాలో ఒకే 1 బాక్స్ ఉంది 60x60. ఎందుకు చేశాను అంటే నేను తిరుగుతూ ఉంటాను రాష్ట్రాలు ఇవన్నీ. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సరైన మనిషి ఉండాలి. ఎకరం చేసేస్తే మీకు ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ అనేది అర్థం కాదు.
అందుకని ఒక బాక్స్ అంటే ఎలా ఉంటుంది అని చెప్పి తెలియటానికి 60x60 చేశాను. ఈ 60x60 ఒక బాక్స్ మాత్రమే ఉంటుంది అక్కడ. మీరు ఒక పుస్తకము, ఒక టేపు, ఒక పెన్ను పట్టుకెళ్తే 60 అడుగుల టేప్ తీసుకుని మొక్కకి దూరం కాలువ వెడల్పు ఎంత ఉంది, బెడ్ వెడల్పు ఎంత ఉంది, దీంట్లో పెట్టిన బెడ్ మీద మొక్కలు అన్నీ కూడా టేప్తో కొలుచుకొని రాసుకొని మీరంతటా మీరు చేసుకోవచ్చు, ఎవరి మీద ఆధారపడకుండా. అందుకని అది ఒక మోడల్గా చూపించడానికి నేను చేశాను. ఆ ధైర్యంతో మీరు మొత్తం చేసుకోవచ్చు. 1 ఎకరం 2 మనుషులు, భార్యాభర్తలు, కొడుకు కోడలు చక్కగా దీంట్లో పనిచేసుకోవచ్చు, ఇంకో లేబర్ లేకుండా. నిజంగా రోజు డబ్బులు ఉంటాయి, రోజు పని ఉంటుంది. ATM సెంటర్ ఇది మీకు జడ్చర్ల దగ్గర ఒక ఆయన 2 ఎకరాలు స్టార్ట్ చేశారు. నేనే వెళ్ళి మార్కింగ్ చేసి వచ్చాను. రాజవర్ధన్ రెడ్డి ఆయన చూసారండి. ఆయన ఇప్పుడు స్టార్ట్ చేసి 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో మీరు చూస్తే మీకు ఆశ్చర్యం కలుగుద్ది. ఆయన జడ్చర్ల దగ్గర పెట్టి గచ్చిబౌలి దగ్గర గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళకి ఆయన కూరగాయలు సప్లై చేస్తున్నాడు. కారులో వచ్చి ఆయనకి పెద్ద స్కూల్ ఉంది, పెట్రోల్ బంక్ ఉంది, కానీ దీంట్లో ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్ని. మంచి వస్తువు నలుగురికి ఇవ్వటంలో ఎంజాయ్ చేస్తున్నాడు. నిజానికి ఆయనకి బోలెంతమంది స్టాఫ్ ఉన్నారు, కానీ ఆయనే కారు తోలుతాడు, ఆయనే తీసుకొస్తాడు, ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటాడు. అది ఒక పవిత్రమైన కార్యంలాగా చేస్తాడు. ఇక దీనికి డబ్బు, అది మనసు, హోదా ఇవన్నీ మర్చిపోతారు, ఎంజాయ్ చేస్తున్నారు అలా. ఆయనది చూడండి. ఎయిర్పోర్ట్ దగ్గర ఇంకో ఆయన మాస్టరు, ఆయన పేరు రామేశ్వర్. ఆయనది కరెక్ట్గా డిసెంబర్కి 1 ఇయర్, అది నేను మార్క్ చేసి వచ్చా. ఇంకో ఆయనది శంకరపల్లి దగ్గర ఉన్నారు, ఆయన పేరు సాయి సుమన్. ఆయన 4 బాక్సులు చేశారు. ఆయనది 2 ఇయర్స్ అయింది. ఆయన దగ్గర చక్కెరకళ్ళి వస్తుంది. నా లైఫ్లో ఇంతవరకు చూడాలి ఆ సైజు వస్తుంది. గోదావరిలో కూడా రాదు ఆ సైజు. మీరు ప్రత్యక్షంగా వెళ్ళినప్పుడు చూస్తారు, చాలా పెద్ద సైజు వస్తున్నాయి. ఇలా చూసి వస్తే ఏమవుద్దంటే ఒక 2-3 రోజులు ఇవన్నీ మీకు అర్థమవుతాయి. చూడకపోతే నమ్మలేరు కదా. తరగటూరులో నాది ఉంది, నా నెంబర్ కూడా మీకు ఇస్తాను. ఇది నిర్మాణం ఎలా చేసుకోవాలి, ఈ డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చేసుకోవచ్చు. 4 మూలల్లో 4 రకాల మొక్కలు మీకు ఇష్టమైతే, లేకపోతే ఒకే రకం మొక్క అయినా పెట్టుకోవచ్చు. 4 మామిడి పెట్టుకోండి, లేకపోతే 4 రకాల మామిడిలు పెట్టుకోండి, లేకపోతే ఒక్కొక్క రకం చెట్టు, ఒక్కొక్క పండు చెట్టు పెట్టుకోండి. అక్కడ మామిడి పెడితే ఇక్కడ సపోటా, అక్కడ నేరేడు, అక్కడ పనస. ఇది ఎందుకంటే సీజనల్గా మీ ఇంట్లో ఏదో ఒక పండు ఉంటుంది, మీ కొడుక్కి మనవడికి. ఇది అట్లా. ఇది ఒకవేళ దీన్ని ఇంకోటి చేయాలనుకోండి, పక్కనే ఆ చివర్లో ఉన్నాయన్నీ కూడా కామన్గా వస్తాయి దానికి దీనికి. బౌండరీలో ఏదైతే ఉందో అది కామన్, అటు ఇటు ఇటు కూడా అంతే. మధ్యలో 60 అడుగుల మధ్యలో 30 అడుగులకి చిన్న పళ్ళ చెట్లు, ఉసిరి, రాతి ఉసిరి, చిన్న ఉసిరి, నిమ్మ, బత్తాయి, నారింజ, జామ, కరివేపాకు, బిల్వ, ఇంకా వెలగ ఇలాంటివి ఔషధ మొక్కలు ఏమింటే అవన్నీ కూడా 30 అడుగుల దూరం. ప్రతి బాక్స్కి 30 అడుగులు ఉంటుంది. 4 దిక్కుల 4 30లు అంటే మధ్య భాగం. ఈ మధ్య భాగం నిలువు అడ్డం ఎక్కడైతే కలుస్తున్నాయో అక్కడ ఒక కొబ్బరి చెట్టు లేదా తాడి చెట్టు, ఖర్జూర్ చెట్టు ఏదైనా వేసుకోవచ్చు. ఖర్జూర్ అనేది కొంచెం విశాలంగా వస్తుంది, అది మీరు చూసి వేసుకోండి. బెస్ట్ ఏంటంటే కొబ్బరి, తాటి, ఈ 2. 30 అడుగుల్లో సగం 15 అడుగులు. 15 అడుగుల్లో సగం 7.5. ఈ 15 అడుగులకి మీరు ఒక మునగ,
15 అడుగుల్లో ఒక బొప్పాయి, మనకు కాదు, ఒక బొప్పాయి, ఒక అరటి, బొప్పాయి, 15 అడుగులకి. ప్రతి 7.5 అడుగులకి అది మార్చుకుంటూ వెళ్తారు. 30లో సగం వస్తుంది చూసారా, అక్కడ ఆ సగంలో 15 అడుగులకి ఒక అరటి, ఒక బొప్పాయి, ఒక అరటి, ఒక బొప్పాయి, 7.5 అడుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోవటమే. మళ్ళీ 4 మూలలో 4, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, 7.5 అడుగులకి మళ్ళీ ఇదే పెట్టుకుంటూ వెళ్ళిపోవటం. అరటి, బొప్పాయి, అరటి, బొప్పాయి. మధ్యలో మునగ. ఎవరైనా ఒక పేపర్ ఇస్తే కూడా నేను డ్రాయింగ్ చేసిస్తాను. మధ్యలో మునగ. ఇలా 4 లైన్లు మునగ వస్తుంది. 9 లైన్లు మొక్కలు వస్తాయి. 9లో 4 లైన్లు మునగ వస్తాయి. అయ్యమ్మ, స్కూల్లో వైట్ బోర్డు ఉందా? ఆ వైట్ బోర్డు మార్కర్ బోర్డు వేసేస్తారు. డస్టర్ కూడా తీసుకోండి. ఇస్తే దీనికి మీకు మొత్తం 4 లైన్లో 4 9లు 36 బొప్పాయి, మునగ. ఈ మునగ ప్లేస్లో మీరు ఒక అవిసి పెట్టుకోండి, ఒక గిరి పుష్పం పెట్టుకోండి. మల్చింగ్ మెటీరియల్ మీకు కావాలి. మునగ 36 చెట్లు పెడతాం కన్నా మీరేం చేస్తారంటే ఒక లైను, ఒక గిరి పుష్పం, ఒక అవిస, ఒక మునగ ఇలా పెట్టుకుంటే వెళ్ళారనుకోండి, ప్రతి లైన్లో ప్రతి మొక్క 3 3 వస్తాయి. 3 3 9. ఇది మల్చింగ్ మెటీరియల్. అంటే మనకి ఈ కొమ్మలన్నీ కట్ చేసి కాలువల్లో వేస్తూ ఉంటే మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ అవుతుంది. ఈ గ్లిరిసిడి అనేది, గిరిపుష్పం అనేది. ఇంకొకటి కలుపు రాకుండా నివారణ అవుతుంది. ఇట్లా అనమాట. మునగాకుని కట్ చేసి మనం మల్చింగ్ చేయలేంగా. మునగాకుని పొడి చేసుకుని మనం అమ్ముకోవాలి, కూరలు వేసుకోవాలి, లేకపోతే ఆవులకి పెట్టాలి. ఈ గ్లిరిసిడి అనేది అంటే మన కలుపు రాకుండా మల్చింగ్ మెటీరియల్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మల్చింగ్ మీద ఎవ్వరు పనిచేయట్లా. మల్చింగ్ అనేది భూమికి ఆభరణం. ఇది పన్నూరు కిష్టప్ప చేసినట్టుగా భారతదేశంలో ఎవరు చేయట్లా. మల్చింగ్ మెటీరియల్ అద్భుతంగా చేస్తాడు 5 లేయర్ మోడల్లో. ఆయన భూమిలో ఎక్కడ చూసినా సరే నల్లగా ఉంటుంది మట్టి. నా పొలంలో చాలా బ్లాక్ మనీ ఉంది అంటాడు. ఎక్కడ ఉందంటే తీసుకెళ్ళి చూపిస్తాడు, ఇది అంతా బ్లాక్ మనీ అంటాడు. చాలా బాగుంటుంది ఆయన పొలం. మీరు వెళ్ళి చూసి రావచ్చు. చురుకు ఇంతలా ఉంటుంది, గొడ్డలతో నరుగుతాడు, గొడవలు పనికిరాదు, అంతలా వస్తాయి అని. ఎకరానికి 3 లక్షలు సంపాదిస్తారు. ఈ 3 వేసుకుంటే మీకు అవిసెము మీకు ఏం చేయొచ్చు, అవిస ఆకులు కట్ చేసి కొమ్మలు ఆవులకు పెట్టచ్చు. అవిసె పువ్వులు వస్తాయి, శంఖ పువ్వులు అంటారు తెలుసు కదా, దాంతో కూర వండుతారు. చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి దాంట్లో. దానికి మీరు తమలపాకు ఎక్కించవచ్చు భవిష్యత్తులో అవిసికి. ఇట్లా మీకు కాలువ వెడల్పు, చెట్టుకి మధ్యలో కాలువ తీస్తాం. ఈ కాలువ వెడల్పు వచ్చేసి కింద భాగంలో అడుగు, పై భాగంలో 2 అడుగులు. ఇట్లా తీయద్దు. వి షేప్. ఆ వి షేప్ తీసినప్పుడు దాని వెడల్పు 2 అడుగులు ఉండాలి. 7.5లో 2 అడుగులు కాలవపోతే ఎంత? 7.5 కదా. 7.5లో 5.5 అడుగులు ఉంటుంది. 5.5 అడుగులు వస్తుంది. ఈ 5 అడుగుల్లో మనం
అటు ఇటు బెడ్ వేస్తాం. ఆ మట్టిని తీసి ఇటు ఎక్కిస్తాం, అటు ఎక్కిస్తాం. మళ్ళీ ఆ పక్క లైన్ తీసినప్పుడు ఇటు ఎక్కిస్తాం, అటు ఎక్కిస్తాం. ఇలా మనం ఒక్క గుప్పుడు మట్టి బయటికి ఎవరికి ఇవ్వకూడదు, ఇక్కడే సరిదిద్దుకోవాలి. వర్షం పడినప్పుడు బెడ్స్ వేసుకోకపోతే ఏమవుతుందని అడుగుతున్నారు కొంతమంది. బెడ్స్ వేసుకోకపోతే ఏమవుతుందంటే నీళ్లు నిలబెడితే మనం వేసిన ఆకుకూరలు, దుంపలు అన్నీ పోతాయి. అందుకే రేజ్డ్ బెడ్ వేసుకోవాలి. ఒక్కసారి ఇన్వెస్ట్మెంటే ఈ బెడ్స్ వేసుకోవటం. ఈ బెడ్స్ మీద మనం నడుస్తున్నప్పుడు ఆ మట్టి దీంట్లో పడదు, 90% పడదు. ఎందుకంటే మనం ఇలా తవ్వాం కదా, స్ట్రైట్ తీసామనుకోండి, నెత్తి మీద బరువు ఉన్నప్పుడు ఇలా పడుతుంది. ఇట్లా తీసినప్పుడు అది పడదు. ఇట్లా మీరు నిర్మాణం చేసుకోవాలి. ఇంకా దీంట్లో మనం మొక్కలు నాటుకునే దాంట్లో అయిపోయింది ప్రధానంగా. ఇక చిన్న మొక్కలు, ఈ కాలువ తీస్తాం కదా, కాలువ తీసినప్పుడు నీళ్ళన్నీ కూడా వర్షం పడ్డ నీళ్ళు, గట్ల మీద నీళ్లు నిలిచిపోకుండా ఆ కాలువని మనం ఎక్కడైతే చెరువు తీసుకుంటున్నామో అడ్డ కాలువ తీసి ఈ 8 లైన్లలోంచి వచ్చే నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళకి సమాంతరంగా ఒక అడ్డ కాలువ తీయండి. అన్ని నీళ్ళు వచ్చి అడ్డ కాలువలోకి వస్తాయి. అక్కడి నుంచి ఒక సింగిల్ కాలువ తీసి చెరువు కనెక్ట్ చేసేయండి. పెద్ద వర్షం వచ్చినప్పుడు మీకు నీళ్లు పెట్టకుండానే కిందకి వెళ్ళిపోవాలి చెరువులోకి. అట్లా చేసినప్పుడు మీకు వర్షపాతం వల్ల పెద్ద వర్షాలు వచ్చిన పంట నష్టం అనేది రాదు. ఇంకా దీంట్లో తేమగా ఉన్నవన్నీ కింద పెట్టుకోవాలి. కాలువకి అంచు అంటే పెట్టాలి. మీరు ఏటైనా తీసుకోండి, ఏటైంది తూర్పు పడవరు ఎందుకు చెప్పింది, అది డైరెక్షన్ సేమ్ కదా, ఈక్వల్ డిస్టెన్స్ కదా. పందిర్లు వేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే కాలువ, ఇప్పుడు మునగ ఉంది కదా, మునగ చెట్టు కిందకి పందిరు వచ్చేటట్టు చూడండి. 4 లైన్లను వస్తాయి పందిర్లు. ఇది మొదటి 2 సంవత్సరాల వరకే మీకు పనిచేస్తుంది. అది తర్వాత థిక్ అయిపోద్ది కదా, ఇక రావు. మొదటి 2 సంవత్సరాల ఆదాయం తీసుకుంటాకి ఖర్చు ఎక్కువ లేకుండా పందిర్లు వేసుకోండి. కొబ్బరి తాడుతో కట్టెల పాతి అలా చేసుకోండి. 4 పందిర్లే, 4 లైన్లు మునగ చెట్టు కిందే పందిరేయాలి. ఇది దీంట్లో నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోయినాయి అనుకోండి, తేమగా ఉండే పంటలు ఎక్కువ ఏమున్నాయి, చేమ గడ్డకి నీళ్లు కొంచెం తేమున్నా ఏం కాదు, అది కింద బాటంలో పెట్టుకోండి. కాలువ కంచంట దానికన్నా అడుగు ఎత్తు దూరంలో, ఇంకా బెడ్ ఇలా వచ్చేస్తుంది కదా, ఆ బెడ్ మీద పసుపు తర్వాత ఆ పైన టాప్లోకి వచ్చేసిన తర్వాత అక్కడ ఇంకా దానికి అడుగు దూరం, అడుగున్నర ఉంటుంది. ఈ మొక్కకి ఏదైతే పెద్ద చెట్లు ఉన్నాయో దానికి సమాంతరంగా ఉన్న గట్ల మీద మీరు అల్లము, కంద ఇవి పెట్టుకోవచ్చు. బీట్రూటు, క్యారెట్, ఇంకా ముల్లంగి, ఇవన్నీ భూమిలో వచ్చే రూట్ క్రాప్స్ అన్నీ పెట్టుకోవచ్చు. మీకు ప్రాథమిక దశలో ఇవన్నీ బాగా వస్తాయి. ఇది ముల్లంగి, బీట్రూటు, క్యారెట్ ఇవన్నీ ఎండపడుతూ ఉంటుంది కదా. తర్వాత మీకు వచ్చేది ఏంటంటే పసుపు, అల్లము, కంద, ఇవన్నీ సెమీ షేడ్లో కొంచెం షేడ్ ఉన్నా సరే ఇవన్నీ కూడా మీకు ఆదాయ వనరు కింద వస్తాయి. ఇలా మీకు మొత్తం దీంట్లో ఈ విధంగా చేసుకోవటం వల్ల ఈ గట్ల మీద ఆదాయం మొదటి 3 నెలల నుంచి 6 నెలల వరకు ఇంచుమించుగా తీసుకోవచ్చు. 9 నెలల వరకు. 9 నెలలు దాటిన తర్వాత నుంచి మీకు ఇంకా ఆదాయం, సంవత్సరంలో వచ్చే పంటలు మునగ, అరటి, బొప్పాయి 9 నెలల నుంచి సంవత్సరం లోపు అవి ఆదాయం వస్తాయి. ఇట్లా మీకు 3 సంవత్సరాల వరకు వీటిలో ఆదాయం తీసుకుంటూ ఉంటారు. 3 తర్వాత ఇక్కడున్న మధ్య రకంలో ఉన్న మొక్కలు జామ, నిమ్మ, బత్తాయి ఇవన్నీ 3 సంవత్సరాల్లో మొదలవుతాయి. 5 సంవత్సరాలకి 6 సంవత్సరాలకి కార్నర్లో ఉన్నవన్నీ మీకు స్టార్ట్ అవుతాయి. జామ, సపోటా ఇవన్నీ మహావృక్షాలు పెద్ద పెద్దవి అవుతాయి. ఎదిగినప్పుడు ఈ మధ్యలో ఈ కొన్ని నీడకి పోతూ ఉంటాయి. ఆదాయం మనం అప్పుడు వాటి నుంచి తీసుకుంటాం, పెద్ద చెట్ల నుంచి తీసుకుంటాం. ఇది ఒక బాక్స్ కానీ, పావు ఎకరం కానీ, హాఫ్ ఎకరం కానీ చేసుకోండి మీరు ఇంటి కోసం అనుకున్నట్టుగా. ఒక బాక్సులో ఎంత ఉందో చూస్తున్న తర్వాత ఎంతమంది మనుషులు పట్టారు అనేది. దీంట్లో కలుపు నివారణకి ఏం చేస్తారంటే ఎప్పుడు గడ్డి అప్పుడు మల్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. నిలవలు పెట్టమాకండి.
పెంట పొగేయటం వల్ల గ్రీన్ హౌస్ గ్యాస్ రిలీజ్ అవుతాయి. ఎప్పటికైనా మనం మల్చింగ్ చేసుకోవటం వల్ల ఇక్కడ సూర్యరశ్మి పడదు, తేమని నియంత్రిస్తుంది, తేమని ఆరిపోకుండా చేస్తుంది. ఈ విధంగా మనం ఈ మల్చింగ్, లైవ్ మల్చింగ్ ఉన్న పంటలన్నీ కూడా మనం దీంట్లో పెట్టుకోవచ్చు. అలాగే చెట్టున ఏదైతే మన గ్లిర్సీడియా ఉందో ఆ కొమ్మలు పెరిగిన కొంది కట్ చేసి దీంట్లో వేస్తే మొదళ్ళు లావ్ అయిపోతాయి, రాను ఇంత లావ్ అయిపోతాయి అవి. దానికి మీరు పై వరకు వెళ్ళి కట్ చేయొచ్చు, ఒక పిల్లోడిని ఎక్కించి కట్ చేసేయచ్చు. దానికి మీరు తమలపాకు, మిరియాలు ఇవన్నీ వేసుకోవచ్చు భవిష్యత్తులో. ఇలా హితేష్ పటేల్ అనే ఆయన ఒక ఎకరంలో ప్రస్తుతానికి 6 లక్షలు సంపాదిస్తున్నాడు. ఆయన చెప్పేది ఇంకొక 6 ఏళ్లలో 12 లక్షలు సంపాదిస్తానంటున్నాడు. నేను చూసి వచ్చాను, పాలేకర్ గారు కూడా తీసుకెళ్లారు, మహారాష్ట్రలో ఉన్నారు. బోటాడు బెస్ట్ మోడల్ వాళ్ళది. అంటే ప్రతికూల వాతావరణంలో ఎలా బతకొచ్చు అనే దాంట్లో అతి తక్కువ నీళ్లతో, అతి తక్కువ మట్టితో వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇది ఒక డ్రాయింగ్ కూడా నేను చేసి చూపిస్తాను మీకు, మళ్ళీ కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. అయినా కూడా మీకు సమయం ఉంటే మోడల్స్ వెళ్ళి చూసిరండి. వీళ్ళందరి నెంబర్లు కూడా మీకు నేను ఇస్తాను. బోటాడ్ గుజరాత్ 9427430767. ఈయన స్కూల్ టీచరు రమేష్, గుజరాత్ 9427430767. రమేష్, కర్ణాటక, మైసూర్ దగ్గర 9805875545. బన్నూర్ కృష్ణప్ప, 9805875545. బన్నూర్ కృష్ణప్ప. చంద్రశేఖర్ 9480468772. చంద్రశేఖర్. ఈయన పేరు చంద్రశేఖర్. ఈయన ఒక అద్భుతమైన వ్యక్తి ప్రపంచంలో, భారతదేశంలో. ఒక్కసారి ఇలాంటి పొలాలు చూసి రావాలి, ఇలాంటి తోటలు. ఈయన పూర్తి పాలేకర విధానం కాదు, కానీ ఈయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఈయన పొలంలో 12 ఎకరాల్లో 1500 రకాల మొక్కలు, చెట్లు ఉన్నాయి. 1500 రకాలు. మరి ఆయన ఎంత కష్టపడ్డాడు చూడండి. మైసూర్ దగ్గర. ఈయన ఫోన్ చేస్తే ఎత్తడు, మీరు వస్తారంటే కూడా చూపించడు. మీరు ఒక్కళ్ళే వెళ్తే రిసీవ్ చేసుకోరు. ఎందుకంటే ఆ 12 ఎకరాల్లో పని వాళ్ళు ఇద్దరే ఉంటారు. మూడో పని ఆయనే చేసుకుంటాడు. మీరు ఒక్కళ్ళే వెళ్తే అంత ఓపెన్ కాడు, ఎందుకంటే టైం వేస్ట్. మీరే అదే ఒక 50 మంది వెళ్ళారనుకోండి, అలర్ట్గా ఉంటారు. అందుకని మీకు ఫోన్ నెంబర్ ఇచ్చాను చెప్పి ఊరికే చేయమాకండి. ఇందాక ఎవరో ఆర్గనైజర్స్ ఎవరు వచ్చారు కదా, ఇద్దరు. నీతో పాటు ఇంకోళ్ళు ఎవరయ్యా? ఇది కూడా మీరిద్దరే తీసుకోండి బాధ్యతలు. ఇలా కర్ణాటకలో చూడాలంటే కూడా మీరందరూ కలిసి వెళ్ళండి. అప్పుడు నేను చెప్పా, ఆయన అన్నాడు మీరు పంపిస్తున్నారు, నా టైం వేస్ట్ అవుతుంది, ఎవరెవరో వస్తున్నారు అన్నాడు. మరి చూడకపోతే మా వాళ్ళందరూ మారాలి కదండి అంటే, అప్పుడు నేను టైం ఇవ్వలేను అన్నాడు. ఒక్కడేస్తే నేను టైం ఇవ్వలేను అన్నాడు. లేదంటే ఒక 50 మందిని పంపిస్తాను, అప్పుడు టైం ఇవ్వాలి మీరు, లేకపోతే మా భూమి ఇక్కడ ఎక్కుతుంది అంటే సర్లే అన్నారు. అందుకని మీరు ఒక 50 మంది కలిసి వెళ్ళండి. మీరే మాట్లాడండి అయ్యా వాళ్ళతో. వాళ్ళ అబ్బాయి డాక్టరు,
ఆయనతో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు వీళ్ళిద్దరి నెంబర్లు మీ అందరి దగ్గర ఉన్నాయి కదా. మీరు బోటాడ్ వెళ్ళాలన్నా, కర్ణాటక వెళ్ళాలన్నా ఈయనతో కాంటాక్ట్ చేసి వెళ్ళండి. వాళ్ళిద్దరితో వాళ్ళు మాట్లాడి సంప్రదిస్తారు. తర్వాత ఎవరి టికెట్లు వాళ్ళు తీసుకుని ఒక ట్రైన్ బుక్ చేసుకోండి. అలాగే మీకు తెలంగాణలో 2 బ్యాచ్లు రెడీగా ఉన్నారు. మీరు వాళ్ళు సంప్రదించుకుని ఒకేసారి ట్రైన్ బుక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అప్పుడు ఆయన నెంబర్ కూడా చెప్తాను, రాసుకోండి. నైన్ 9700 26666 సత్యనారాయణ. ఇప్పటికి ఆల్రెడీ 75 మంది ఎంతమంది రాసుకున్నారు. ఈస్ట్ గోదావరి నుంచి కూడా కొంతమంది వెళ్తున్నారు. దాని ఆర్గనైజర్ నెంబరు 999488 122 22 999488 122 22. రూపినేని క్రాంతి. మీరు వీళ్ళంతా సంప్రదించి వెళ్ళండి.